పాకిస్తాన్కు ఇక చుక్కలే. మరో దాడికి సిద్ధమైన భారత్. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్పై ఆపరేషన్ సింధూర్ చేపట్టిన సంగతి తెలిసిందే. అంతేకాదు సింధు నది జలాల ఒప్పందాన్ని కూడా నిలిపివేస్తున్నట్లు భారత్ ప్రకటించింది. అయితే ఇప్పుడు అదే తరహాలో భారత్ మరో వ్యూహాత్మకంగా దాడికి సిద్ధమైంది. నదిపై విద్యుత్ ప్రాజెక్టు ఆనకట్టు నిర్మించనుంది. దీనికి సంబంధించిన ప్లాన్ను కూడా భారత ప్రభుత్వం రూపొందించినట్టు తెలుస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ నిపుణుల కమిటీ ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. చీనాబ్ నదిపై దుల్బస్తీ స్టేజ్ 2 విద్యుత్ ప్రాజెక్టుకు పర్యావరణ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టు ద్వారా 260 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నట్లు తెలుస్తుంది. వాస్తవానికి సింధు జలాల ఒప్పందం ప్రకారం చూసుకుంటే చీనాబ్ నది పాకిస్తాన్ పరిధిలోకి వస్తుంది. అంటే పాక్ కూడా ఈ నీటి వనరులపై హక్కు ఉంటాయి. అయితే ఆ నదిపై విద్యుత్ ప్రాజెక్టు నిర్మించాలని ప్లాన్ చేయడం ఇప్పుడు పాకిస్తాన్కు ఆందోళన కలిగించే విషయం. భారత విద్యుత్ ప్రాజెక్టును ప్రభుత్వ రంగ సంస్థ అయిన NHPC లిమిటెడ్ అభివృద్ధి చేస్తున్నట్లు తెలుస్తుంది. దీనికి 3,277 కోట్లు ఖర్చు అవుతున్నట్టు ప్రాథమిక అంచనా వేశారు. దుల్బస్తీ స్టేజ్ 2 ప్రస్తుతం దుల్బజ్జే స్టేజ్ 1 ప్రాజెక్టు మౌలిక సదుపాయాలని వినియోగించుకోనున్నట్లు తెలుస్తుంది. ఈ విద్యుత్ ప్రాజెక్టును ప్రభుత్వ రంగ సంస్థ అయిన NHPC లిమిటెడ్ అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం. దీనికి ప్రాజెక్టు వ్యయం కింద 3,277 కోట్లను ఖర్చు చేయనుంది. దుల్బస్తీ స్టేజ్ 2 ప్రస్తుతం దుల్బస్తీ స్టేజ్ 1 వినియోగించుకున్నట్టు తెలుస్తుంది. స్టేజ్ 1 390 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్రతిపాదనతో నిర్మించారు. ఇది 2007లోనే దీన్ని ప్రారంభించారు. అయితే దుల్బస్తీ స్టేజ్ 2 ప్రాజెక్టు కోసం నీరు అవసరం కాబట్టి ఈ దశలోనే మార్నూర్ నది నీటిని దుల్ ప్రాజెక్టు ద్వారా దుల్బస్తీ ఆనకట్టుకు తరలించనున్నట్లు సమాచారం. 1960 సింధు నది జలాల ఒప్పందం ప్రకారము నది పరివాహక ప్రాంతాన్ని భారత్ పాకిస్తాన్లు పంచుకుంటున్నాయి. దుల్బస్తీ స్టేజ్ 2 ప్రాజెక్టు కూడా ఒప్పందంలో ఉన్న నిబంధనలకు అనుగుణంగానే ప్లాన్ చేసినట్లు కమిటీ గుర్తించింది. గతంలో ఈ ఒప్పందం ప్రకారం సింధు, జీలం, చీనాబ్ నదులు పాకిస్తాన్ నియంత్రణలో ఉండేవి. రావి, బియాస్, సిట్లాజ్ నదులు భారత్ కంట్రోల్లో ఉండేవి. పశ్చిమ నదులను పాకిస్తాన్కు కేటాయించినప్పటికీ భారత్ ఆ నదులను సాగునీటి అవసరాలకు, విద్యుత్ ఉత్పత్తికి, గృహోపకరణాలకు అవసరాలకు కొన్ని నిర్దిష్ట నియమ నిబంధనలకు లోబడి వాడుకోవచ్చు. అయితే సింధు నది ఒప్పందాన్ని కేంద్రం నిలిపివేసిన తర్వాత ఆ నది పరివాహక ప్రాంతంలో జల విద్యుత్ ప్రాజెక్టులు వేగవంతం చేయాలని నిర్ణయించాయి. ఈ ప్రాజెక్టుల్లో సవాల్కోట్, రాట్లే, బర్సల్, పాకల్దుల్, క్వార్, కీర్తాయ్ 1-2 ప్రాజెక్టులు మరియు చీనాబ్ నది పరివాహక ప్రాంతంలోని ఇప్పటికే జల విద్యుత్ ప్రాజెక్టులు ఉన్నాయి. 390 మెగావాట్ల దుల్బస్తీ 1, 890 మెగావాట్లతో బగ్లిహర్, 690 మెగావాట్ల సలాల్ ప్రాజెక్టులు ఉన్నాయి. అలాగే రాట్లే 850 మెగావాట్లు, కీరో 624 మెగావాట్లు, క్వార్ 540 మెగావాట్లు వంటి ప్రాజెక్టులు ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నాయి. ఇప్పుడు దుల్బస్తీ స్టేజ్ 2 ప్రాజెక్టు కూడా నిర్మించాలని కేంద్రం ఆలోచిస్తుంది. దీనికి ప్రాజెక్టు వ్యయం కింద 3,277 కోట్లు ఖర్చు కానుంది. ఇది ప్రభుత్వ రంగ సంస్థ అయిన NHPC లిమిటెడ్ అభివృద్ధి చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం స్టేజ్ 1 390 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తితో ప్రారంభించబడింది. ఇది 2007 సంవత్సరంలోనే దీన్ని ప్రారంభించారు. స్టేజ్ 2 అనేది దుల్బస్తీ స్టేజ్ 2 ప్రాజెక్టు ద్వారా 260 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని చేయాలనేసి ప్రాజెక్టు అంచనా మెగావాట్ల కింద 260 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నట్లు తెలుస్తుంది. అయితే దుల్బస్తీ స్టేజ్ 2 కోసం 60.3 హెక్టార్ల భూమికి కావాలి. ఇందుకోసం కిట్వార్ జిల్లాలోని బన్స్బార్ పాల్మార్లోని 62 కుటుంబాలకు చెందిన దాదాపు 8.26 హెక్టార్ల భూమిని సేకరించినట్టు తెలుస్తుంది. బాధిత కుటుంబాలకు పరిహారం, పునరావాస కార్యక్రమాలకు అంగీకరించినట్టు తెలుస్తుంది. దుల్బస్తీ స్టేజ్ 2 ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతి కూడా లభించింది. చీనాబ్ నదిపై మరో ప్రాజెక్టు నిర్మించడం అనేది పాకిస్తాన్కు ఆందోళన కలిగించే అంశంగా నిపుణులు చెబుతున్నారు.